వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఎల్లారెడ్డి పట్టణంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. అనుమానం వచ్చిన వాహనాలను ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. పోలీసులు 2 బ్యాచ్లుగా విడిపోయి కొందరు వాహనాలపై ఉన్న చలాన్లు పరిశీలించగా మరికొందరు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఏఎస్ఐ సిద్దికి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ బత్తుల శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జగదీష్, మాజీ సర్పంచ్ రాంప్రసాద్, మాజీ ఉప సర్పంచ్ శేషయ్య, మాజీ వార్డు మెంబర్స్ రామకృష్ణ, శోభన్ బాబు, పుల్లారావు, రామకృష్ణయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీశైలం మాట్లాడుతూ మోదీ తన పదవిని కాపాడుకోవడం కోసమే ఎస్సీ వర్గీకరణ అంశానికి మద్దతిస్తున్నారని విమర్శించారు. మాల మహానాడు నేతలు పాల్గొన్నారు. పాఠశాలల్లో గుణాత్మక విద్య అందించడం ద్వారా ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాలలో కనీసం 50% మంది విద్యార్థులు 10 GPA సాధించేలా చూడాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో నియోజకవర్గానికి 1 చొప్పున ఎంపిక చేసిన పాఠశాలలో గుణాత్మక విద్యపై జిల్లా అధికారులు, సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు, హెడ్ మాస్టర్లు, టీచర్లతో సమావేశం నిర్వహించారు. కలకత్తాలో ఈ నెల 9న మహిళా డాక్టర్పై అత్యాచారానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని గద్వాల మాజీ జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మహిళా డాక్టర్పై జరిగిన ఘటనకు వైద్యులు, వైద్య సిబ్బంది నిరసన తెలిపారు. ఆమె హాజరై మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట మహాత్మా జ్యోతి బాపులే రెసిడెన్షియల్ విద్యార్థులు బైఠాయించారు. రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్ వేధిస్తున్నారంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నాణ్యమైన భోజనం అందించడం లేదని, అడిగితే బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్ కు చేరుకున్న సిఐ కరుణాకర్ విద్యార్థులతో మాట్లాడి వివరాలను తెలుసుకుంటున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల సవరణకు హుజూర్ నగర్ మున్సిపాలిటీ ఎంపీడీఓ కార్యాలయంలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతేడాది దరఖాస్తుదారులు పట్టణం ఏ మండల పరిధిలో దరఖాస్తు చేశారో అక్కడికే వెళ్లి వివరాలు అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఆధార్ కార్డ్, విద్యుత్ బిల్లులోని యూఎస్సీ నెంబర్ను వెంట తీసుకువెళ్లి అప్డేట్ చేయించుకోవాలని అన్నారు. ఆన్లైన్లో నమోదైన వారే పథకానికి అర్హులని చెప్పారు. 2 రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు జోగులాంబ గద్వాల్ జిల్లా ఉమ్మడి దరూర్ మండలం నీళ్లహల్లి, పాతపాలెం గ్రామాల మధ్యన ఉన్న నీళ్లహల్లి వాగు పొంగి పొర్లడంతో రోడ్డు తెగిపోయింది. దీంతో ఆ 2 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు బైన్సా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 100 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 357.40 మీటర్లుగా ఉందని పేర్కొన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడంతో రైతులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. రైతులు మాట్లాడుతూ రైతన్నల పక్షాన ఎప్పటికీ నిలబడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రైతు రుణమాఫీతో స్పష్టమైందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.